హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో గుడిలో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి శ్రావణ మాసం వచ్చేసింది, అలాగే వినాయక చవితి రాబోతుంది. దేవునికి నైవేద్యం పెట్టాలి కదా. ఇలా సింపుల్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. దానికోసము ముందుగా నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నానండి. పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు రైస్ తీసుకోవాలి. టోటల్ 1 కప్పు తీసుకున్నాను. అందులో పెసరపప్పు యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసి అందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి 2 మినిట్స్ వరకు వేయించాలి. లో ఫ్లేమ్లో అడుగు అంటుకోకుండా 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాను కదా, దానికి వాటరు 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు పక్కన ఒక కడాయిలో 2 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను. మీరు పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత 2 స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని ఎండు ద్రాక్ష యాడ్ చేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దిప్పి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్లోకి 1/2 కప్పు వరకు బెల్లము, 3/4 కప్పు వరకు చక్కెర తీసుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లము చక్కెర కలుపుకొని కరిగించుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం అండ్ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఒకసారి చూద్దాం. చూసారు కదా, 3 విజిల్స్ తర్వాత రైస్ మనకి ఇలా కుక్ అయిపోయింది. పొడి పొడిగా ఉంది. రైస్ మెత్తగా కుక్ చేసుకోకండి, పొంగల్ అన్నది మెత్తగా అయిపోతుంది. మనకి ఇలా కుక్ చేసుకున్న రైస్లోకి పక్కన కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ అన్నది ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే అందులో నలకలు డస్ట్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ అన్నది ఈ పాకంలో బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు మనకి అడుగంటుకోకుండా మధ్యలో కలుపుకుంటూ 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి పొంగల్ అన్నది మంచి ఫ్లేవర్ఫుల్గాను కమ్మగాను ఉంటుంది. మనకి పొంగలి అన్నది అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అలాగే కొబ్బరి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పొంగల్లో స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడు సాల్ట్ అలాగే 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే చిటికెడు యాడ్ చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కమ్మని చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.